ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 81వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయన. ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. కొన్ని ఆత్మీయ మాటలు, సత్యాలు నీ వాక్యములో నుండి మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లరా, మరి నిన్నటి దినాన్ని మనం జ్ఞానం చేసినట్లుగా 81వ కీర్తనను భక్తుడైనటువంటి మరి ఆసాపేవ్ రాసినట్లుగా మనము నిన్నటి దినాన్న చదువుకున్నాం. ప్రియదేని పిల్లరా, ఈ 81వ కీర్తన దేవుని ప్రజల యొక్క ఆనందం. దేవుని యొక్క ప్రజలు ఎలా ఆనందించారు. ఆనాటి దినాలలో ఇశ్రాయేలు జనాంగం దాస్యపు బ్రతుకులో ఉన్నప్పుడు వారిని దేవుడు తన బలాతిశయము చేత ఎలా బయటకు రప్పించాడో, ఆ దాస్యపు గృహంలో నుండి దేవుడు వారిని ఎలా తీసుకుని వచ్చాడో అందును బట్టి దేవుని ప్రజలు ఆనందించారు. ఆ ఆనందము మరి దేవుని యొక్క మరి చిత్తానుసారముగా, దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క సంకల్పానుసారముగా జీవించినప్పుడు మరి కలిగే ప్రతిఫలమే ఆనందం అని మనం నిన్న ధ్యానం చేసాం. ప్రియదేని పిల్లారా, ఆలోచన చేయండి. మరి ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో మరి దేవుడు మరి ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఈ మాట చెప్తున్నది ఎవరితోనంటే, దేవుడు ఎవరినైతే దాస్యపు గృహంలో నుండి తీసుకుని వచ్చాడో, ఏ దాస్యపు గృహంలో నుండి మరి తీసుకొని రాబడ్డారో ఆ ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. అంతేకాదు, ఆయన అంటున్నాడు కదా, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. హల్లెలూయా. ప్రియదేని పిల్లారా, ఉరుము దాగు చోటులో నుండి దేవుడు మనకు ఉత్తరమిచ్చేవాడు. ఉరుము దాగు చోటు ఎవరైనా ఎప్పుడైనా చూడగలిగారా? ఉరుము దాగు చోటులో నుండి నీకు నేను ఉత్తరమిచ్చాను అని తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగముతో చెప్తా ఉన్నాడు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీవు మొరపెట్టావు. నీ మొర వినేటువంటి వారు ఎవరూ ఈ లోకంలో లేరు, నేను తప్ప. ఎందుకంటే నేనే నిన్ను కలుగు చేశాను. ఈ లోకంలోని సర్వ సృష్టిని కలుగు చేసిన వాడును నేనే అని దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. ఇదేని పిల్లరా, ఆపత్కాలమందు వారు మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. ఐగుప్తు దేశంలో, పొరుగు దేశంలో వారు పెడుతున్నటువంటి మరి భయంకరమైనటువంటి మరి మరణకరమైనటువంటి పనులను చేస్తూ వారు దేవునికి మొరపెట్టారు. దేవుడా, నీవున్నావా? నీవుంటే మాకెందుకు ఈ కష్టం? నీ ప్రజలమని చెప్పుకుంటున్నావే, నీ ప్రజలైనటువంటి మాకెందుకు ఇంత మరి కష్టము అని వారు అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి మనం చూస్తే వారిని ఆ దాస్యపు గృహంలోనికి వెళ్ళమన్నది దేవుడా? ఎంత మాత్రము కాదు. వారు మరి 14 మందిగా, 20 మందిగా, మరి 17 మందిగా ఇలా వెళ్ళి అక్కడ విస్తారమైన జనంగా అభివృద్ధి చెందారు. వారిని అభివృద్ధి పరిచిన వాడు దేవుడే. అయితే ఆ యొక్క దినాలలో ఐగుప్తు రాజు పరిపాలనలో వారు బహు క్రూరమైనటువంటి పనులను చేయించుకుంటూ దాస్యపు బ్రతుకులు మ్రగ్గిపోయారు. 400 సంవత్సరాలు వారు అక్కడ మ్రగ్గిపోయినప్పుడు వారు దేవునికి మొరపెట్టారట. ఆపత్కాలమున నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని అంటున్నాడు. దేని పిల్లలు, ఈ రోజున అనేక సంవత్సరాలుగా రక్షణ పొంది అనేక సంవత్సరాల జీవితం గడిచిపోయాము. అయితే నీ జీవితంలో మరి ఎన్నో విపత్కాలు,
ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు. ఈ దినాన్న మనం చూస్తే అన్ని వేదన సమయాలలో, అన్ని శ్రమ కాలంలో, అన్ని దుఃఖ కాలంలో దేవునికి మొరపెట్టావు. అయినా నీకు ఆయన నుండి సమాధానం రాలేదని ఎంతో రోదన చెందుతా ఉన్నాం. అంతేకాదు, దేవుణ్ణి విడిచిపెట్టేసి, రక్షణ విడిచిపెట్టేసి మరి లోకముతో స్నేహం చేసావు. లోకంలో ఉన్న నామాలను మరి వాటిని పూజించటం, వాటికి మొక్కడం మొదలెట్టావు. అయితే నీ యొక్క శోధన, నీ వేదన తగ్గకపోగా అది రెట్టింపు అయింది. ఎందుకో తెలుసా? ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు మనలను విడిపించేటువంటి వాడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు ఆయన తప్ప. నీవు మాట్లాడినా, నీవు రోధించినా, నీవు ఏడ్చినా, మరి నీ కష్టాన్ని నీవెవరితో చెప్పుకుంటున్నావో, ఒకవేళ గోడతో చెప్పుకుంటున్నావా, ఆకాశం వైపు కన్నులెత్తి రోధిస్తున్నావా, నువ్వేం చేసినా సమస్తాన్ని చూసే దేవుడు ఆయనే. మరొక నామమున నీకు రక్షణ కలగదు, ఏ సహాయం కలగదు. సహాయకుడు, మరి విడిపించేవాడు, మొరలను వినేవాడు నీవు నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారే. ప్రియదేని పిల్లలు ఆలోచన చేయండి. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఎక్కడ నుండి మనకు ఆయన ఉత్తరం ఇస్తానంటున్నాడు? ఉరుము దాగు చోటులో నుండి. ఏ మానవుడు కూడా, ఏ సైంటిస్ట్ కూడా, ఏ శాస్త్రవేత్త కూడా కనిపెట్టలేనటువంటి మరి దేవుని ఉన్నతమైన శక్తి ఏంటో తెలుసా? ఉరుము ఎక్కడ నుంచి వస్తుందో, మెరుపు ఎలా పుడుతుందో ఇప్పటికీ కూడా ఏ శాస్త్రజ్ఞుడు కనుగొనలేకపోయాడు. దేవుని పిల్ల, దేవుని ఆశ్చర్య కార్యములంతా ఉన్నతమైనవి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఆపత్కాలమందు నీవు మొరపెడుతున్నావా? ఆయన తప్పక నిన్ను విడిపిస్తాడు. ఆయన ఎక్కడి నుండి నీకు ఉత్తరం ఇస్తాడో తెలుసా? ఉరుము దాగు చోటులో నుండి. ఎవ్వరు కనిపెట్టలేని, ఎవ్వరు రాలేని, ఎవ్వరు చూడలేనటువంటి స్థలంలో నుండి దేవుడు నిన్ను మరి ఆయన ఉత్తరం ఇస్తానంటున్నాడు. దేని పిల్లరా, అనేక సార్లు తన ప్రజలైన వారు ఆయన్ను శోధించారు. నీవు కూడా అనేక మార్లు ఆయనను బాధ పెడుతున్నావు కదూ. నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ యొక్క ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ నోటి ద్వారా, నీ నడవడికి ద్వారా దేవుణ్ణి ఎంతో శోధిస్తున్నావు కదూ. ఈ రోజుకు నీవు దేవుణ్ణి శోధిస్తూ ఉన్నావు, దేవుణ్ణి బాధ పెడతా ఉన్నావు. నీ క్రియల వలన, నీ చర్యల వలన దేవుడు బాధపడతా ఉన్నాడు. ఆయన బాధ పెట్టి నీవేమి సాధించగలవు? ఆయనను సంతోష పెట్టగలిగితే, ఆయనకు నీవు బాధ పెట్టడం కాదు, ఆయనకు నీవు చేయవలసిందేంటో తెలుసా? నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ఆయన మాత్రం స్మరిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడు. దేని పిల్లలు, ఈ రోజుకి కూడా దేవుని పిల్లలైన వారు ఆయన శోధిస్తూ, ఆయనను వేదనకు గురి చేస్తూ, తమ ప్రవర్తనను, క్రియలను మార్చుకొనకుండా, తమ యొక్క చర్యలను మార్చుకొనకుండా ఈ రోజున ప్రభువా ప్రభువా అని మొరపెడతా ఉన్నారు. వారికి సమాధానం రాలేదని దేవుని మీదే అలిగి మరొక వైపు తిరుగుతూ ఉన్నారు. ప్రియదేని పిల్లారా, మొరపెట్టడం అంటే ఏంటో తెలుసా? ప్రియదేని పిల్లారా, 2వ అధ్యాయము, మరి నిర్గమకాండం 2వ అధ్యాయము 23-25 మరి వరకు మనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరని. వెట్టి పనులంటే తెలుసండి, అది ఇక మనిషి నేను చేయలేను అని జీవం కోల్పోయినా కూడా దాన్ని చేయాలి అనేటువంటి బాధ పెట్టేటువంటి మరి కార్యములు. ప్రియదేని పిల్లరా, అలాంటి పరిస్థితుల నుండి దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. ప్రియదేని పిల్లరా, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు నీ దేవుడు. ప్రియదేని పిల్ల, ఆలోచన చేయండి. అలాగున వారు మొరపెట్టినప్పుడు దేవుడిని శోధించారు. వారు ఆపత్కాలంలో ఉన్న, మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఐగుప్తులైతే మాకు అయ్యున్నాయి అని దేవుని మీదే సణిగారు. దేవుని కోపం వచ్చింది. ప్రియదేని పిల్లారా, దేవుని నుండి నీకు ఉత్తరం రాలేదని, సమాధానం రాలేదని నీవు దేవుని మీద అలుగుతా ఉన్నావా? ఈ రోజున ఆపత్కాలంలో నీవు మొరపెట్టినప్పుడు నిన్ను విడిపించే దేవుడు ఆయనే. ఉరుము దాగు చోట్ల నీకు ఉత్తరం ఇచ్చేవాడు కూడా ఆయనే.
నీ వలన ఏమవుతుంది? దేవునికి మొరపెట్టు, దేవుడే నిన్ను మరి లేవనెత్తుతాడు. ఈ రోజున ఇశ్రాయేలు జనాంగము శోధించినట్లుగా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నావా? శోధించు. నీకు అవసరమైన దానిని నువ్వు అడుగు, దేవుడిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయం ఆయనకు సమర్పించినప్పుడు, నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటిచ్చినప్పుడు, ఆయన వాక్యానుసారంగా నేను జీవిస్తున్నప్పుడు, యథార్థ హృదయుడివై దేవుని న్యాయవిధులను మరి ఆజ్ఞలను తప్పకుండా నీవు నడుస్తున్నప్పుడు దేవుని శోధించు. తప్పక నీ మాట వింటాడు. నీవు అడిగిన దానిని సమస్తమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగని అడగకుండా నీ హృదయం దేవునికి దూరంగా ఉంచుకొని దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో నీవు సరిగా నీ ప్రవర్తనను సరి చేసుకోనకుండా, ప్రభువా ప్రభువా అని నన్ను అడిగితే నేనేం చేయగలనని దేవుడు అంటున్నాడు. నా ప్రియ సహోదరి, ఎలాగూ నా దేవుని యొద్దకు వస్తూ ఉన్నావు? దేవుడు ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఆపత్కాలంలో నిన్ను రక్షిస్తానంటున్నాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా అడుగుతున్నావు? నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఈ దినాన్న ప్రభు సన్నిధిలో నీవు ఎన్నిసార్లు దేవుని శోధించావో, నీ ప్రవర్తనను సరిచేసుకోనకుండా దేవుని ఆయాసపరిచేవేమో. ఒక్కసారి మనలను పరిశీలన చేసుకుందాం. ఆపత్కాలమందు మనకు మరి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, ఆపత్కాలమందు మనం మొరపెట్టినప్పుడు మనల్ని విడిపించే దేవుడు, ఉరుము దాగు చోటుల నుండి విడిపించే దేవుడు ఈ రోజున నీకున్నాడు. ఆ విషయమును మర్చిపోకుండా ప్రభు సన్నిధిలో ఇప్పుడే దేవుని అడుగు. దేవుడు నీకు అలాగున దయచేయునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. పరిశుద్ధమైన ఈ పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధికి వెళ్ళి మీ కుటుంబం అంతా దీవించబడునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయ కాలమున మేము ధ్యానం చేసినటువంటి ఈ మాటను బట్టి వందనాలు. అవును తండ్రి, నేను శోధిస్తూ ఉన్నారు. వారి ప్రవర్తనను సరిచేసుకోనకుండా, వారి క్రియలు బాగోకుండా నిన్ను అడుగుతూ ఉన్నారు. అయ్యా, ఇదిగో నీవు సెలవిచ్చావునైనా, ఇదిగో నీవు మొరపెట్టగా, ఆపత్కాలంలో నీవు మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపిస్తానన్నావునైనా. ఎవరు చేరలేని, ఎవరు చూడలేని, ఎవరు కనిపెట్టలేని స్థానాన్ని, గమ్యాన్ని మరి తెలియనిటువంటి పరిదేశముల నుండి, అనగా ఉరుము స్థానముల నుండి, ఉరుము దాగు చోటుల నుండి నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావునైనా. అవును తండ్రి, ఆపత్కాలమందు మా మరలను వినేవాడవు నీవేనా, మమ్మల్ని విడిపించేవాడవు నీవేనని ఈ దినాన్న నాయన నీ ప్రజలైన వారికి తెలియచేసావు. అవును తండ్రి, అయ్యా మా క్రియలు సరిగా లేకుండా అయ్యా నిన్ను శోధిస్తే ఏమి ప్రయోజనం అనేది అలవిచ్చావు. అవును తండ్రి, క్రియలు బాగు చేసుకున్న వారై హృదయంలో వాక్యమును ఉంచుకొని నీ పాదాల చెంత గోజాడేవారిగా నీ ప్రియులైన వారిని, బిడ్డలను తయారు చేయమని, వారి ఆత్మను రక్షించండి. నశించిపోతున్న ఆత్మల కొరకైన భారమును అయా ఇదిగో రక్షణ పొందుకున్న వారు అందరిలో అనుగ్రహించమని, సువార్తను అనేక మందికి నాయన వినిపింప చేసినట్లుగా, నీ సత్య సువార్తలో వారు పాల్గొన్నట్లుగా అనేక మందిని లేపమని, ఈ దినమే చేపలను మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.